నమస్తే అండి, నేను డాక్టర్ హిమదీప్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ నోవా ఐవీఎఫ్, బంజారా హిల్స్, హైదరాబాద్. సో ఈరోజు మనం ఇక్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇక్సీ అనేది ఒక అడ్వాన్స్డ్ ఎంబ్రియో ఫార్మింగ్ టెక్నిక్. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తాం, ఒక ఎగ్లోకి ఒక మంచి స్పర్మ్ని ఇంట్రడ్యూస్ చేసి పిండం ఎంబ్రియో తయారు చేయడం అనేది మొదలు పెడతాం అన్నమాట. సో ఇది ఇప్పుడు మనకున్న వాటిల్లో ఒక రీసెంట్ టెక్నాలజీ. సో ఇక్సీ అండ్ ఐవీఎఫ్ అంటే ఏంటి, మీరు జనరల్ వాడుకలో ఐవీఎఫ్ అనేది వినే ఉంటారు. సో మనం దానికి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి కూడా చూద్దాం. సో ఇక్సీ అనేది పీరియడ్ సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో అమ్మాయికి పీరియడ్ సెకండ్ డే వచ్చినప్పుడు ఇనీషియల్గా బేసిక్ ఫర్టిలిటీ హార్మోన్స్ FSH, LH, E2 అనేది చెక్ చేసుకొని అప్పటికే ఆ అమ్మాయిని మనం ఇవాల్యుయేట్ చేసుకొని పెట్టుకొని ఉంటాం. సో ఇక్సీ చేయడానికి సేఫ్టీ ఉందా లేదా, అంతా బాగానే ఉందా అన్నది చూసుకొని, అంటే ఈ కపుల్ ఫిట్టా కాదా అన్నది మనం సెలెక్ట్ చేసుకున్నాక సెకండ్ డే నుంచి ఇంజెక్షన్స్ అనేది ఇచ్చుకోవడం మొదలు పెడతాం. సో 10 రోజుల వరకు ఇంజెక్షన్స్ ఇచ్చాక ఇవి హార్మోనల్ ఇంజెక్షన్స్ అండి. సో అండాశయాల్లో మంచి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. సో 10 రోజులు ఇచ్చి ఇంజెక్షన్స్, గుడ్లు తయారీ అయ్యాక మత్తు ఇచ్చి ఈ గుడ్లని అండాశయాల నుంచి బయటకి తీయడం అనేది జరుగుతుంది. సో ఎగ్ పికప్ అనేది ఒక భయంకరమైన ఆపరేషను, లేకపోతే చాలా పెయిన్తో ఉన్న ఆపరేషను కాదండి. సో ఇది మనం ఒక డే కేర్ ప్రొసీజర్ లెక్క చేస్తాం. సో మార్నింగ్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి మత్తు ఇస్తాము, గుడ్లని బయటకి తీస్తాం. దానికోసం మనకి సింపుల్ ఎగ్ పికప్ నీడిల్స్ అనేవి ఉంటాయి. వాటితో ఈ ఎగ్స్ని బయటకి తీస్తాము. ఈవినింగ్ కల్లా పేషెంట్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేయడం కూడా జరుగుతుంది. ఏ రోజైతే గుడ్లను బయటకు తీస్తామో ఆ రోజు హస్బెండ్ని శాంపుల్ ఇవ్వమంటాం. ఆ శాంపుల్ని మనం బాగా ప్రాసెస్ చేసి వీటిల నుంచి బెస్ట్ స్పర్మ్స్ మనం సెలెక్ట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు అమ్మాయి మనకు ఒక 6 to 8 ఎగ్స్ ఇచ్చింది అనుకుందాం. ఈ హస్బెండ్ శాంపుల్ నుంచి బెస్ట్ 6 to 8 స్పర్మ్స్ని మనం సెలెక్ట్ చేసి ఒక్క ఎగ్లోకి ఒక మంచి స్పర్మ్ని ఇంట్రడ్యూస్ చేసి, ఇలా ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ఇక్సీ మ్యానిపులేటర్ అని ఒక అడ్వాన్స్డ్ మెషిన్ ఉంటుంది. సో దాని హెల్ప్ ద్వారా మనం ఇది చేసి పిండం తయారీని మొదలు పెడతాం. ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి 3 to 5 డేస్ పడుతుంది. సో 3 రోజుల కల్లా ఎర్లీ స్టేజ్ ఎంబ్రియో, 5th డే కల్లా అడ్వాన్స్డ్ ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ 6 to 8 ఎగ్స్ నుంచి ఎన్ని బ్లాస్టోసిస్ వచ్చాయి అంటే 5వ రోజుకి అడ్వాన్స్డ్ ఎంబ్రియోస్ ఎన్ని ఫామ్ అయ్యాయి అన్నది చూసుకుంటాం. సపోజ్ వీటిల నుంచి ఒక 2-3 మంచి బ్లాస్టోసిస్ తయారవుతే దాని నుంచి 1 or 2 మంచి ఎంబ్రియోస్ని ఆ అమ్మాయి గర్భసంచిలోకి ఒక ఫైన్ కెథెటర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేశాక ఒక 15 రోజులు ఇంట్లో వాడుకోవడానికి మందులు ఇస్తాం. ఎందుకు, ఈ గర్భసంచి ఈ పిండంని తీసుకొని ప్రెగ్నెన్సీ రావడానికి. 15 రోజుల తర్వాత ఒక బ్లడ్ టెస్ట్తో తెలిసిపోతుంది ఫస్ట్ అటెంప్ట్లో ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా. ఈ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎంబ్రియోస్ని మనం ఫ్రీజింగ్లో పెట్టుకుంటాం. ఫస్ట్ అటెంప్ట్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఈ ఎంబ్రియోస్ని 5 years వరకు ఫ్రీజింగ్లో పెట్టుకోవచ్చండి. సో ఫస్ట్ అటెంప్ట్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తే సెకండ్ బేబీ ప్లానింగ్కి ఆఫ్టర్ 2-3 years వాడుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్లో బై ఛాన్స్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఫర్దర్ ఇవాల్యుయేషన్ ఎందుకు రాలేదు అన్నది చూసుకొని సెకండ్ అటెంప్ట్కి కూడా ఈ ఎంబ్రియోస్ పనికొస్తాయి. సో ఇది ఇక్సీ అన్న ప్రాసెస్. సో ఇక్సీ అన్న ప్రాసెస్కి వరల్డ్ స్టాండర్డ్ సక్సెస్ రేట్ 40 to 45% ఉంటుంది. నౌ ఈ ఇక్సీకి ఐవీఎఫ్కి ఉన్న తేడా ఏంటి? సో బేసిక్ ప్రాసెస్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీలో సేమ్ ఉంటుంది. ఇనీషియల్ డేస్ ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఎగ్ పికప్ వరకు సేమ్ ఉంటుందండి. సో ఒక్కసారి ఎగ్ పికప్ అయ్యాక ఈ ఎగ్స్ని మనం ఒక పెట్రీ డిష్, ఈ ప్రాసెస్లో ఎక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం కానీ టెస్ట్ ట్యూబ్ అన్నదాన్ని వాడం. ఒక పెట్రీ డిష్లో ఈ గుడ్లని పెట్టి స్పర్మ్స్ని ప్రాసెస్ చేసి ఈ గుడ్ల చుట్టూరా వదిలేస్తాం. సో ఒక మంచి స్పర్మ్ గుడ్డుని ఫర్టిలైజ్ చేసి పిండం ఫామ్ అయ్యే అవకాశాన్ని మనం పెంచుతున్నాం అన్నమాట. సో బేసిక్ ఈ లెవెల్లోనే ఐవీఎఫ్కి ఇక్సీకి డిఫరెన్స్ అనేది మనం చూడగలుగుతాం. సో ఇక్సీలో బెస్ట్ స్పర్మ్ని సెలెక్ట్ చేసి గుడ్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం. అదే ఐవీఎఫ్లో స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి జస్ట్ గుడ్లు దగ్గర వదిలేస్తున్నాం. సో ప్రెగ్నెన్సీ రేట్స్ ఇక్సీలో 40 to 45% ఉంటే ఐవీఎఫ్లో జస్ట్ 20 to 25% వరకే ఉంటాయి. సో ఈ రెండు 2 separate ఎంబ్రియో ఫార్మింగ్ టెక్నిక్స్ అన్నమాట. నౌ ఎవరు ఇక్సీ అన్న టెక్నిక్ ద్వారా ప్రెగ్నెన్సీ లబ్ధి పొందగలుగుతారు?
ముందు కాలంలో సపోజ్ వీర్య కణాలు చాలా తక్కువ ఉంటాయి, అంటే సీవియర్ ఓట్స్ అంటాం, జస్ట్ 1 మిలియన్ 2 మిలియన్స్ ఇలా ఉంటే డోనర్ స్పర్మ్కి వెళ్ళిపోమని అడ్వైజ్ ఇచ్చేవారు. బికాజ్ ఐవీఎఫ్లో కూడా అంత తక్కువ ఉంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. సో అలాంటి పేషెంట్స్ కూడా ఇక్సీ అన్న ప్రాసెస్లో వాళ్ళ స్పర్మ్సే వాడుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగలుగుతారు. సెకండ్ కేటగిరీ అజూస్పర్మియా పేషెంట్స్ అంటాం, అంటే బయటకు అసలు వాళ్ళు స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయరు, కానీ టెస్ట్ ఎక్కడైతే స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో ఆ టెస్టిస్లో మటుకు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, బయటకు రిలీజ్ చేయట్లేదు. సో ఆ టెస్టిస్లోకి వెళ్ళి స్పర్మ్స్ అనేవి బయటకి తీసి ఇక్సీ అన్న ప్రాసెస్ ద్వారా పిండం తయారీ చేసి ఇలాంటి పేషెంట్స్కి కూడా డోనర్ స్పర్మ్ సహాయం లేకుండా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయగలుగుతాం. థర్డ్ కేటగిరీ ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్. సో 2-3 సార్లు మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రై చేశారు, మంచి పిండం ఫామ్ అవ్వట్లేదు. సో ఇంకా ఈ ప్రాసెస్లో మీరు ఇంకా బెటర్ క్వాలిటీ ఎంబ్రియో ఫామ్ చేయించుకొని కూడా ప్రెగ్నెన్సీని సక్సెస్ఫుల్గా ప్లాన్ చేయగలుగుతారు. ఇది మనం బేసిక్గా ఇక్సీ గురించి, ఐవీఎఫ్ గురించి తెలుసుకోవాల ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ.